నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గోదావరి జిల్లాలను ముంచెత్తిన వర్షాలు. వాగులో కొట్టుకుపోయిన కారు, ప్రయాణికులు సురక్షితం. ఉద్రిక్తంగా మారిన మిథున్ రెడ్డి పుంగనూరు పర్యటన. అధికార ప్రతిపక్షాల మధ్య రాళ్ల దాడులు. వాహనాలకు నిప్పు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్ నిరాకరణ. పిటిషన్ కొట్టివేసిన గుంటూరు జిల్లా న్యాయస్థానం. ఎంపీడీఓ కోసం రెండో రోజు ఏలూరు కాలువలో గాలింపు. కుటుంబ సభ్యులకు సీఎం ఫోన్. బాధ్యులపై చర్యలకు హామీ. యూపీలో పట్టాలు తప్పిన చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్. 4 ప్రయాణికులు మృతి, 20 మందికి గాయాలు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడులపై కేంద్రం అప్రమత్తం. ప్రధాని అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం. గోదావరి జిల్లాలను జోరు వానలు ముంచెత్తాయి. భారీ వర్షాలతో వాగులు వంకలు పొంగిపొర్లాయి. ఎక్కడికక్కడ రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. రాకపోకలు స్తంభించాయి. జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. కొన్ని చోట్ల లంక గ్రామాలు నీట మునిగాయి. పంటలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు వాగులో కారు కొట్టుకుపోగా అందులోని 5గురిని కాపాడారు. ఇక బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయం నుంచి వచ్చే మార్గంలో వాగు ఉధృతితో 100 మంది భక్తులు, 30 మంది దుకాణదారులు గుడి వద్దే ఉండిపోయారు. గోదావరి జిల్లాలో కొండపోత వర్షాలు కురిశాయి. భారీ వర్షాలకు ఏలూరు జిల్లా ఏజెన్సీ మండలాల్లో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి. జంగారెడ్డిగూడెం మండలం జల్లేరు వాగు, జీలుగుమిల్లి మండలం అశ్వారావుపేట వాగు ఉధృతితో రాకపోకలు నిలిచిపోయాయి. కుక్కునూరు దాచార మధ్య గుండేటి వాగు హోరుతో వంతెన అప్రోచ్ రోడ్డు కొట్టుకుపోయింది. పోలవరం మండలం రేపల్లెవాడ, కుంచవరం మధ్య కాజువేపై భారీగా వరద చేరింది. బుట్టాయిగూడెం మండలం కోట రామచంద్రాపురం వద్ద తూర్పు కాలువ ప్రవాహంతో రాకపోకలు స్తంభించాయి. జైనవారిగూడెం సమీప కాలువలో స్కూల్ బస్సు చిక్కుకోగా ట్రాక్టర్ల సహాయంతో స్థానికులు బయటకు లాగారు. బుట్టాయిగూడెం మండలం కాపవరం అటవీ ప్రాంతంలోని గుబ్బల మంగమ్మ ఆలయానికి వెళ్లే మార్గంలో వాగుల పోటుతో రాకపోకలు నిలిపివేశారు. అమ్మవారి దర్శనానికి వెళ్లిన సుమారు 100 మంది భక్తులతో పాటు 30 మంది దుకాణదారులు ఆలయం వద్దే ఉన్నారు. వాగు ఉధృతి కారణంగా వాళ్లంతా తిరిగి రావడానికి వీల్లేకుండా పోయింది. అయితే గుడి దగ్గర అందరూ సురక్షితంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలో వాగుల పోటుతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. అశ్వారావుపేట నుంచి వస్తోన్న ఓ కారు వాగులో చిక్కుకుంది. వరద మరింత పెరగడంతో కారు కొట్టుకుపోయింది. కారులో ఉన్న 5 వ్యక్తులు అతి కష్టం మీద వాహనం నుంచి బయటపడినా చెట్ల పొదల్లో చిక్కుకున్నారు. కొద్దిసేపటికి వీరిలో ఓ బాలుడు సురక్షితంగా బయటకు రాగా మిగతా 4 ప్రాణభయంతో హాహాకారాలు చేశారు. వారిని రక్షించడానికి ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని పిలిచారు. అంతలోపే స్థానికుల సహాయంతో బాధితులను పోలీసులు ఒడ్డుకు చేర్చారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు అధికారులకు దిశానిర్దేశం చేసింది. కలెక్టర్తో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడుతూ సహాయ చర్యలను పర్యవేక్షించింది. ఎగువన కురుస్తోన్న వర్షాలకు పోలవరం వద్ద గోదావరి వరద పోటెత్తింది. నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వస్తోంది. వరద ఉధృతితో 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక వర్షాల వల్ల పాపికొండల విహారయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. టూరిజం బోట్లను అధికారులు నిలిపివేశారు. రాజమహేంద్రవరంలో జోరు వాన కురిసింది. డ్రైనేజీలు పొంగి రోడ్లపైకి భారీగా నీరు చేరింది. కంబాల చెరువు ప్రాంతంలో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. హైటెక్ బస్టాండ్ వర్షపు నీరు ముంచెత్తడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆర్యాపురం, తుమ్మాలావ, మోరంపూడి జంక్షన్, విఎల్పురం బస్టాండ్, రైల్వే స్టేషన్ రోడ్డు, డీలక్స్ సెంటర్లో మోకాళ్ల లోతు నీళ్లు చేరాయి. వాహనదారులు, చిరు వ్యాపారులు అవస్థల పాలయ్యారు. నిడదవోలులో అదే పరిస్థితి నెలకొంది. ఆర్టీసీ బస్టాండ్ నీట మునిగింది. ముంపు ప్రాంతాల్లో మంత్రి కందుల దుర్గేష్ పర్యటించారు. బస్టాండ్, శ్మశాన వాటిక, ప్రధాన రహదారులను పరిశీలించారు.
కోనసీమ జిల్లా వ్యాప్తంగా జోరు వర్షాలు కురిశాయి. అమలాపురం నియోజకవర్గ 4 మండలాల్లో రోడ్లు జలమయమయ్యాయి. వైకాపా హయాంలో డ్రైనేజీలు ఆక్రమణకు గురై నివాసాల వద్ద మురుగునీరు నిలిచింది. ఇళ్ల నుంచి బయటకు రావడానికి జనం అవస్థ పడుతున్నారు. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి సముద్రంలోకి నీళ్లు వదలడంతో గోదావరి నదీపాయ గౌతమికి ఆనుకుని ఉన్న లంక గ్రామాలకు వరద తాకిడి ఎక్కువ అవుతోంది. ముమ్మిడివరం పరిధిలోని పశువుల్లంక, పల్లంవారిపాలెం, గురజాపు లంక భూములు కోతకు గురవుతున్నాయి. పుంగనూరులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి పర్యటన అగ్గిరాజేసింది. 5 ఏళ్ల అరాచక పాలనతో పెద్దిరెడ్డి ఫ్యామిలీ దురాగతాలతో ఇబ్బంది పడ్డవారంతా మిథున్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తూ తిరగబడ్డారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి గోబ్యాక్ మిథున్ రెడ్డి అంటూ కదం తొక్కారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య రాళ్ల దాడి, వాహనాల ధ్వంసం జరిగింది. 2 వైపులా ఘర్షణలతో పుంగనూరు రణరంగమైంది. పోలీసుల సూచనలను పట్టించుకోకుండా మంది మార్బలంతో భారీ వాహన శ్రేణితో పుంగనూరులో పర్యటించేందుకు రాజంపేట వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది. సాధారణ ఎన్నికల తర్వాత మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులు పుంగనూరులో పర్యటించేందుకు పలు దఫాలుగా చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారితీశాయి. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా తమ అనుమతి లేకుండా పుంగనూరు నియోజకవర్గంలో పర్యటించవద్దంటూ పెద్దిరెడ్డి కుటుంబానికి పోలీసులు సూచించారు. అవేమీ పట్టించుకోకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి భారీ వాహన శ్రేణి పుంగనూరుకు చేరుకున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డెప్ప ఇంటికి మిథున్ రెడ్డి చేరుకున్నారన్న సమాచారంతో ఎన్డీఏ కార్యకర్తలు నిరసన చేపట్టారు. మిథున్ రెడ్డి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేస్తోన్న కూటమి కార్యకర్తలపై వైసీపీ కార్యకర్తలు రాళ్లదాడికి దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ దాడిలో కూటమి కార్యకర్తలతో పాటు పలువురు పోలీసులు గాయపడ్డారు. ఈ క్రమంలో వైసీపీ దాడిని ఎన్డీఏ కార్యకర్తలు తీవ్రంగా ప్రతిఘటించారు. రాళ్లదాడి ఘటనతో పుంగనూరు నియోజకవర్గ పరిధిలోని వివిధ మండలాల నుంచి ఎన్డీఏ కార్యకర్తలు రెడ్డెప్ప ఇంటి వద్దకొచ్చారు. రాళ్లు విసురుతున్న వైసీపీ కార్యకర్తలపైకి దూసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో పాటు లాఠీలకు పని చెప్పారు. ఇరు వర్గాల ఘర్షణలతో మాజీ ఎంపీ రెడ్డెప్ప వాహనం అగ్నికి ఆహుతి కాగా మిథున్ రెడ్డి వాహన శ్రేణిలోని కార్లు, తెలుగుదేశం నేతల వాహనాలు ధ్వంసమయ్యాయి. 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ పలు అక్రమాలు, అరాచకాలకు పాల్పడ్డ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం పుంగనూరు నియోజకవర్గంలో ఎలా పర్యటిస్తుందంటూ ఎన్డీఏ కార్యకర్తలు నిరసనలు కొనసాగించారు. పుంగనూరు ప్రజలను రెచ్చగొట్టేందుకే మిథున్ రెడ్డి పర్యటన చేపట్టారని ఆరోపించారు. మిథున్ రెడ్డి పర్యటనను వ్యతిరేకిస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న తమపై మారణాయుధాలతో దాడికి పాల్పడ్డారని విమర్శించారు. ఈ మాదిరి దౌర్జన్యం చేస్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక మాట, మేము ఎప్పుడైనా వచ్చినామంటే మమ్మల్నే తప్పుతా ఉన్నారు, కానీ ఈ రోజు మమ్మల్నే తప్పుతా ఉన్నారు. కనీసం వాళ్ళు న్యాయం చేయండి. 6-7 మందికి తల్ల పగిలిపోయినాయి, చాలా మంది హాస్పిటల్లో జాయిన్ అయినారు. ఈ రోజు పార్లమెంట్ సభ్యుడిగా ఉంటూ కూడా చాలా అమర్యాదగా పార్లమెంట్ లో మాట్లాడిన విషయాలైతే మీడియా ద్వారా ఈ ప్రపంచమంతా చూసింది. అదేవిధంగా ఎన్నికల ప్రచారంలో కూడా ఆయన మాజీ ముఖ్యమంత్రి పెద్దలు గౌరవనీయులు కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఉద్దేశించి చాలా పరుష పదజాలం ఉపయోగించిన సందర్భాలు ఉన్నాయి. అలాగే ఈరోజు రైతులను రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం భావ్యం కాదండి. మీరు ఇక్కడ ముందుగా ప్రభుత్వానికి ప్రతిపాదనలను పంపించండి. మీరు చేసిన తప్పులే ఉన్నట్టు ఒప్పుకోండి. జిల్లా కలెక్టర్ గారి ద్వారా, తహసీల్దార్ గారి ద్వారా ఆ ప్రాజెక్టు నిర్వాసితులకు పరిహారం ఇప్పించండి. మేము స్వాగతిస్తాం ఈ రోజు పుంగనూరు పట్టణంలోకి మిమ్మల్ని. హింసాత్మక చర్యలతో పుంగనూరు అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారని ఎంపీ మిథున్ రెడ్డి ఆరోపించారు. జరగరాని నష్టం ఖచ్చితంగా ఇలాంటి చర్యలతో, ఇలాంటి తప్పుడు కార్యక్రమాలతో, ఇలాంటి కక్షపూరిత రాజకీయాలతో ఈరోజు పుంగనూరు నియోజకవర్గం నష్టపోతోందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ దాడులు ఖచ్చితంగా ఈ దాడులకంతా కూడా ముగింపు పలకాలి. మీరు పెట్టే ఈ సాంప్రదాయం రేపు ఇంకా కూడా ఈరోజు మొలక లాగుంది, రేపు పెద్ద వృక్షమై మీకు కూడా చుట్టుకుంటుందని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. సమయం గడుస్తున్న కొద్దీ ఎన్డీఏ శ్రేణుల సంఖ్య పెరుగుతుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. రెడ్డెప్ప ఇంట్లో నుంచి మిథున్ రెడ్డిని తరలించారు. భారీ బందోబస్తు మధ్య తిరుపతికి తీసుకెళ్లారు. మిథున్ రెడ్డి పుంగనూరు నుంచి వెళ్లిపోవడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. నర్సాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం 2వ రోజు ముమ్మరంగా గాలించారు. ఆయన ఫోన్ సిగ్నల్స్ ఆగిపోయిన కేసరపల్లి నుంచి విజయవాడ వైపు ఉన్న ఏలూరు కాలువలో పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బలగాలు గాలింపు చేపట్టారు. కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నా ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఎంపీడీఓ ఏమయ్యారో తెలియక కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
వైసీపీ నేతల వేధింపులతో మనస్తాపం చెంది కనిపించకుండా పోయిన నరసాపురం ఎంపీడీఓ వెంకటరమణ ఆచూకీ కోసం గాలింపు కొనసాగింది. మచిలీపట్నం రైల్వే స్టేషన్లో రైలెక్కి నేరుగా విజయవాడ మధురానగర్ రైల్వే స్టేషన్లో దిగినట్లు ఆధారాలు దొరికాయి. ఆ తర్వాత ఏలూరు కాల్వకట్ట వరకు సుమారు 2 కిలోమీటర్లు నడిచి వచ్చారు. అనంతరం కనిపించకుండా పోయారు. అప్పటికి అర్ధరాత్రి కావడం, మానసిక వేదనతో ఉన్న ఆయన కాల్వలోకి దూకి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. స్థానికులు కూడా ఎవరో నీళ్లలో దూకినట్లు పెద్ద శబ్దం వచ్చిందని చెప్పడంతో ఆ మేరకు 2 రోజులుగా ఏలూరు కాల్వను జల్లెడపడుతున్నారు. చివరిగా ఫోన్ సిగ్నల్ కనిపించిన కేసరపల్లి నుంచి విజయవాడ వైపు 2 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా వెతికాయి. అయినా ఫలితం కనిపించలేదు. ఎంపీడీఓ వెంకటరమణ కనిపించకుండా పోయినప్పటి నుంచి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనతో ఉన్నారు. ఆయన్ను వేధించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సో ఇప్పుడు కేసరపల్లి నుంచి అటు ఏలూరు వైపు సెర్చ్ చేస్తున్నారు సార్. సో ఎన్డీఆర్ఎఫ్ను ఎస్డిఎఫ్ వాళ్ళు పనిచేస్తున్నారు విత్ లోకల్ పోలీస్. సో స్టిల్ అయితే ట్రేస్ లేదు. ముందు ఇది ట్రేస్ అవ్వాలి సార్. ఇది అసలు ఎందుకు అవుతుంది, ఇట్లా బాధ్యులు ఎవరో దానివల్ల రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి సార్. ఎంక్వైరీ చేయాలి సార్. ఎంపీడీఓ వెంకటరమణ కుటుంబ సభ్యులను తెలుగుదేశం నేతలు పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. వైసీపీ నేతలు చేసిన పాపానికి నిజాయితీ పరులైన అధికారులు ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే ప్రభుత్వానికి చెప్పాలని నేతలు సూచించారు. వేళ వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైనటువంటి ముదునూరు ప్రసాదరాజు ఆయన యొక్క ధనదాహం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ ఎవరైతే వెంకటరమణారావు ఎంపీడీఓగా నరసాపురం వచ్చారో ఆయన వేధింపులు తట్టుకోలేక, ఒక ముదునూరు ప్రసాదరాజు యొక్క వేధింపులు తట్టుకోలేక ఒక మరణ వాంగ్మూలం ఆయన రాసి ఆయన గత 4-5 రోజుల నుంచి అదృశ్యమైపోయారంటే ఎంత వేధింపులకి, ఎంత మనోవేదనకి గురి చేశారో యొక్క ముదునూరు ప్రసాదరాజు స్పష్టంగా మనకు క్లియర్గా అర్థమవుతుంది. 1 సంవత్సరంలో రిటైర్ అయిపోబోతున్నటువంటి వ్యక్తికి ఈ 33 సంవత్సరాలు కూడా సిన్సియర్గా పనిచేసి 1 సంవత్సరంలో రిటైర్ అయిపోతున్నటువంటి వ్యక్తి వేళ ఒక మచ్చపడే విధంగా ఈ యొక్క ముదునూరు ప్రసాదరాజు చేసాడు, ఒక నింద మోపే విధంగా ఈ ముదునూరు ప్రసాదరాజు చేశాడని దాంతో ఆయన మరణ వాంగ్మూలం రాసి అదృశ్యం అయిపోవటం వల్ల నిజంగా చాలా బాధాకరమైన విషయం. ఈరోజు ఆయన చెయ్యని నేరానికి ఆయన మీద అపవాదు పడతాం, ఆయన తీవ్ర మానసిక క్షోభకి గురయ్యి అదృశ్యం అవటం జరిగింది. మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఎవరైనా నీతి నిజాయితీ గల అధికారులు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ధైర్యాన్ని కోల్పోకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకురండి, మీకు అండగా ఉంటాం. గత ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధులు వారు చేసిన తప్పులన్నీ కూడా కింద స్థాయి అధికారుల మీద నెట్టేయటం, పై స్థాయిలో ఉన్న ఉన్నతాధికారులు కింద స్థాయి అధికారులను బాధ్యులుగా చేయటం వల్ల నిజాయితీగా నిబద్ధతగా పనిచేసిన ఇటువంటి అధికారులు ఇబ్బందులు అవుతున్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు గుంటూరు 4వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు నిరాకరించింది. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల హింసకు సంబంధించిన కేసుల్లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నెల్లూరు సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సిఐడి కస్టడీలో తనపై జరిగిన హత్యాయత్నం కేసు పురోగతికి వివరాలు తెలుసుకునేందుకు ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గుంటూరు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. విచారణ త్వరితగతిన పూర్తి చేయాలని ఎస్పీని కోరినట్లు రఘురామ తెలిపారు. సాక్ష్యాధారాలు స్పష్టంగా ఉన్నందున కొద్ది రోజుల తర్వాత అయినా ఐపీఎస్లు సునీల్ కుమార్, సీతారామాంజనేయులు సహా ఇతర అధికారుల్ని సస్పెండ్ చేస్తారని రఘురామ విశ్వాసం వ్యక్తం చేశారు. 120B నేరపూరిత కుట్ర చేశారని చెప్పాను. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషను నేను ఎస్పీ గారికి ఇవ్వటం కోసం ఇక్కడికి రావటం జరిగింది. త్వరితగతిన కంప్లీట్ చేయమని చెప్పి ఆయనకి చెప్పడం జరిగింది. జీనస్ క్రైమ్ 307లో ఒక ముఖ్యమంత్రి, మాజీ, ఒక డీజీపీ స్థాయి అధికారులు ఇద్దరు ఒక అటెంప్ట్ మర్డర్ కేసులో ఉండటం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కానీ జనరల్గా ఎస్పీ స్థాయి వరకు కూడా మరి గతంలో చాలాసార్లు జరిగినా ఎప్పుడైనా కూడా ఒకసారి ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే కంపల్సరీగా వాళ్ళని సస్పెండ్ చేస్తారు. ఇక్కడ ఎందుకు జరగలేదు అని నేను కూడా ప్రశ్నించా. ఇంకాస్త ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే, ఎందుకంటే క్రిస్టల్ క్లియర్గా సాక్ష్యాధారాలన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి కొద్ది రోజుల తర్వాత అయినా వాళ్ళని సస్పెండ్ చేయటం అయితే ఖచ్చితంగా ఉంటుంది. డీజీపీ స్థాయి కాబట్టి మేబీ రేపో మాపో విజయపాల్ దొరకపోడు కాబట్టి డెఫినెట్గా ఎవిడెన్స్లు దొరుకుతాయి తప్పకుండా. ఎందుకంటే ముందు
పాత్రధారులను ఫస్ట్ పట్టుకుంటారు, సూత్రధారుల దగ్గరికి స్లోగా వెళ్తారు. కలెక్టర్కి మేము ఎవడేమని చెప్పాడు, సో కలెక్టర్ని అప్పుడున్న కలెక్టర్ని ప్రశ్నిస్తారు. సునీల్ కుమారు వాళ్ళిద్దరూ కూడా ఆ పరిసర ప్రాంతాల్లో ఖచ్చితంగా ఉన్నారు, నాకు ఉంది రిపోర్ట్. అందుకని ఫోన్ కాల్స్ అన్నీ వెరిఫై చేయమన్నా. స్పాట్లో కూడా ఉన్నాడు, కొట్టించి చిత్రీకరించాడు. ఇదిగో ఇప్పుడు వాళ్ళు చిత్రీకరిస్తున్నట్టు ఎవరికో చూపెడతాను. మిగిలిన 3 శ్వేతపత్రాలను అసెంబ్లీలో విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. శాంతి భద్రతలు, ఆర్థిక వ్యవస్థ, ఎక్సైజ్ శాఖల శ్వేతపత్రాలను అసెంబ్లీలో ప్రవేశపెట్టనుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 4 శ్వేతపత్రాలు విడుదల చేసింది. ఇసుక, విద్యుత్, పోలవరం, నీటిపారుదల రంగం, రాజధాని అమరావతిపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు ఇచ్చారు. వైసీపీ హయాంలో జరిగిన విధ్వంసాలను ప్రజలకు వివరించారు. ఉత్తరప్రదేశ్లో జరిగిన రైలు ప్రమాదంలో 4 మృతి చెందారు, అనేక మంది గాయపడ్డారు. గోండా జిల్లాలో చండీగఢ్ దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో 4 ఏసీ కోచ్లు సహా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 4 చనిపోగా అనేక మంది గాయపడినట్లు అధికారులు ప్రకటించారు. మృతుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉన్నట్లు తెలుస్తోంది. చండీగఢ్ నుంచి దిబ్రూగఢ్ వెళ్తున్న ఎక్స్ప్రెస్ రైలు మోతీగంజ్, జిలాహి రైల్వే స్టేషన్ల మధ్య పట్టాలు తప్పినట్లు తెలిపారు. రైలు బోగీలు పక్కనే ఉన్న పంట పొలాల్లోకి దూసుకుపోయాయి. మధ్యాహ్నం 2:35 ఈ ఘటన జరిగినట్లు అధికారులు చెప్పారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే రైల్వే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించినట్లు తెలిపారు. సీనియర్ రైల్వే అధికారులు, స్థానిక అధికార యంత్రాంగం సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. రైల్వే బోర్డు హెల్ప్ లైన్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రమాదంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సంబంధిత వర్గాలను ఆదేశించారు. జమ్మూ కాశ్మీర్లో వరుస ఉగ్రదాడుల దృష్ట్యా ప్రధాని మోదీ అధ్యక్షతన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమైంది. ఈ భేటీలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్లో వరుసగా జరుగుతున్న ఉగ్రదాడుల ఘటనలపై ప్రతిపక్షాలు, జమ్మూ కాశ్మీర్లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ఈ వారంలోనే దోడా జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ఓ సైనిక అధికారి సహా 4 జవాన్లు అమరులయ్యారు. అందుకు బాధ్యులైన ఉగ్రవాదుల ఏరువేత ఆపరేషన్ సుదీర్ఘంగా సాగుతోంది. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లాలో మావోయిస్టులు మందుపాత్ర పేల్చిన ఘటనలో 2 ఎస్టీఎఫ్ పోలీసులు మృతి చెందగా మరో 4 గాయపడ్డారు. మావోయిస్టుల కదలికలపై సమాచారం అందడంతో స్టేట్ టాస్క్ ఫోర్స్, రిజర్వ్ గార్డ్స్, సీఆర్పీఎఫ్, కోబ్రా దళాలు సంయుక్తంగా బీజాపూర్, సుక్మా, దంతేవాడ జిల్లాల సరిహద్దుల్లోని అటవీ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసు అధికారులు తెలిపారు. కూంబింగ్ ఆపరేషన్ తర్వాత తిరిగి వెళుతూ ఉండగా టెర్రాయి ప్రాంతంలో మావోయిస్టులు బుధవారం రాత్రి మందుపాత్ర పేల్చినట్లు పోలీసు అధికారులు తెలిపారు. మృతులను ఎస్టీఎఫ్కు చెందిన భరత్ సాహు, సత్యేర్ సింగ్గా గుర్తించారు. గాయపడిన 4 పోలీసులను బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఛత్తీస్గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయ్ విచారం వ్యక్తం చేశారు. అమరులైన పోలీసుల త్యాగం వృధా కాదన్నారు. నక్సలిజాన్ని నిర్మూలించే వరకు పోరాటం ఆగదని ఛత్తీస్గఢ్ సీఎం స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నీట్ యూజీ పేపర్ లీకేజీ అంశంపై నేడు విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలను జారీ చేసింది. ఈ నెల 20 మధ్యాహ్నం 12 గంటలలోపు పరీక్ష కేంద్రాలు, నగరాల వారీగా నీట్ ఫలితాలను ప్రకటించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను ధర్మాసనం ఆదేశించింది. ఈ ప్రక్రియలో విద్యార్థుల వివరాలు గోప్యంగా ఉంచాలని సూచించింది. విస్తృత పరిధిలో పరీక్ష పవిత్రత దెబ్బతిన్నట్లు రుజువైతేనే రీటెస్టుకు ఆదేశిస్తామని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ జరుపుతోందన్న ధర్మాసనం దర్యాప్తు సంస్థ తమకు తెలిపిన వివరాలు బయటపెడితే విచారణపై ప్రభావం పడుతుందని పేర్కొంది. నీటి వివాదంపై దాఖలైన పిటిషన్లపై తిరిగి జూలై 22 విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసనం తెలిపింది. మే 5న నిర్వహించిన నీట్ యూజీ పరీక్షలో అవకతవకలు జరిగినట్లు తేలడంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. ఈ నేపథ్యంలో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు సహా నీట్ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. పూరి జగన్నాథుడి అమూల్య నిధి భద్రపరిచి ఉన్న రహస్య గదిని అధికారులు ఈ ఉదయం మళ్లీ తెరిచారు. 46 ఏళ్ల తర్వాత ఆదివారం తొలిసారి రత్న భాండాగారాన్ని తెరిచిన అధికారులు ఇవాళ మరోసారి తెరిచారు. రహస్య గదిని తెరిచే ముందు పర్యవేక్షక కమిటీ తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగన్నాథుడి దర్శనం చేసుకున్న అనంతరం రత్న భాండాగారాన్ని మరోసారి తెరిచారు. రహస్య గదిలో ఉన్న పెట్టెలోని ఆభరణాలను ఆలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూంలో భద్రపరచనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఆభరణాలను వేరే చోటుకు తరలించనున్నారు. చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 16 మంది దుర్మరణం పాలయ్యారు. జిగాంగ్లోని 14 అంతస్తుల ఓ వాణిజ్య భవనంలో ప్రమాదవశాత్తు భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. తొలుత భవనంలోని షాపింగ్ మాల్లో మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగిసిపట్టడంతో క్షణాల్లోనే చుట్టుపక్కల ఉన్న దుకాణాలకు మంటలు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో 16 మంది మృతి చెందారు. వెంటనే సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రస్తుతం చర్యలు అందిస్తున్నారు.
మంటల్లో చిక్కుకున్న 75 మందిని కాపాడారు. ప్రమాద సమయంలో భవనంలో మొత్తం ఎంతమంది ఉన్నారనేది ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందన్నారు. చైనాలో హోటళ్లు, రెస్టారెంట్లు వంటి ప్రదేశాల్లో ఇటీవలి కాలంలో అగ్ని ప్రమాదాలు 40% మేరకు పెరిగాయన్నారు.